ఫ్రెండ్స్ ఏమో చెప్తా. సరే నువ్వు ఆగు, నేను చెప్తా. హలో అందరికీ, వెల్కమ్ టు జ్యోతి జాలగూడెం యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మేము ఒక 1/2 లీటర్ పాలతోటి పనీర్ అయితే చేసుకుంటున్నాము. ఇదైతే మన ఛానల్లో సెకండ్ టైం పనీర్ చేయడం. ముందు చాలాసార్లు పనీర్ అయితే చేసుకున్నాము, కానీ వీడియో తీయలేదు. ఈరోజు మళ్ళీ వీడియో తీయాలనుకున్నాము. పనీర్ అయితే ముందు వీడియో పెట్టినాం కదా, అందుకే ఫుల్ ప్రాసెస్ అయితే ఏం పెట్టలేదు. చూడండి, పర్ఫెక్ట్గా రాలేదు. అంటే దీనిపైన బరువు ఎక్కువ పెట్టాలి, అది ఒక షేప్ రావాలి అంటే పర్ఫెక్ట్గా ఒక బాక్స్లో ఫిట్ అయ్యేటట్టు పెట్టి ఆ తర్వాత దానిపైన బరువు పెడితే మంచిగా, అంటే క్యూబ్స్ లాగా గట్టిగా అవుతుంది. కానీ నేను అంత పర్ఫెక్ట్గా పెట్టలేదు, అందుకే ఇట్లా అయింది, బుర్జీ లాగా అయింది. కానీ పర్లేదు, బాగుంది. దీనికోసం అయితే పన్నీర్ని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నా, కొంచెం ఉప్పు కారం వేసి. ఆ తర్వాత టమాటో ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకున్నా, వాటిని కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసిన. అలాగే ఆనియన్ అండ్ టమాటో ఆ రెండింటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం అది అన్నంలోది ఎచ్చలు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం వేసుకున్న. షాజీరా, లవంగాలు, అవి 2 లవంగాలు, కొద్దిగంత షాజీరా అవి వేసి మంచిగా ఫ్రై చేసుకున్న. ఆ తర్వాత ఇందులోనే కొద్దిగంత అది కాజు ఉంటాయి కదా, కాజు కూడా వేసి మొత్తం లైట్గా ఫ్రై చేసుకున్న. ఆ తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ప్రాసెస్ అయితే సేమ్. నేనైతే ఫస్ట్ టైం ఏం చేయట్లేదు, చాలాసార్లు ట్రై చేసిన. ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సెకండ్ టైం ఇంకొకసారి చేసిన, అప్పుడు కూడా బాగానే ఉంది. కానీ ఇది 3rd or 4th టైం అనుకుంటా. ఇప్పుడే కొంచెం షేప్ సరిగ్గా రాలేదు, అయినా పర్లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా వీలైతే ట్రై చేయండి. చూడండి, ఇట్లా ఆనియన్ అండ్ టమాటో ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే మా పిన్స్ పాప బాగా నవ్వుతుంది, ఆమెనే చెప్తా. లాస్ట్లో నేనైతే కొద్దిగంతా ఇది పుదీనా ఇందులోనే వేసేసిన మిక్సీ పట్టేటప్పుడు. అందుకు అది కొంచెం కలర్ చేంజ్ అయింది, అంటే కొంచెం లైట్గా గ్రీన్ కలర్లో వచ్చింది. తర్వాత ఈ మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ కొంచెం గీ ఉంటుంది కదా, గీని యాడ్ చేసుకున్న 2 స్పూన్స్. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నేనే గీ ఫ్లేవర్ కోసం అది వేసుకున్న. తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని అందులో వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. నేనైతే అంత పర్ఫెక్ట్గా రాకుండొచ్చు అని వీడియో ఎక్కువ తీయలేదు లాస్ట్లో, కానీ కర్రీ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీరు.